25 జూన్ 2025 జ్యేష్ఠ అమావాస్య ప్లస్ బుధవారం. చాలా పవర్ఫుల్ డే. ఈ పనులు చేస్తే సకల దోషాలు దరిద్రాలు పోతాయి. ఎంతో ముఖ్యమైన అమావాస్య రోజున భక్తులు పితృదేవతలను పూర్వీకులను స్మరించుకుంటారు. ఇష్టదైవాలకు పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేస్తారు. అమావాస్య హిందూ ధర్మంలో ప్రముఖమైన రోజు. అన్ని అమావాస్యల్లోకి జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రతి చాంద్రమాన నెలలో చంద్రుడు కనిపించని రోజు. ఈ రోజుకు ఆధ్యాత్మికంగా, జ్యోతిష శాస్త్రం పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో, ఒకే డిగ్రీలో కలుస్తారు. ఈ నేపథ్యంలో అమావాస్య పూజలు, పరిష్కారాల గురించి తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథి జూన్ 24వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ తిథి జూన్ 25న తేదీన సాయంత్రం 4 గంటల 2 నిమిషాలకు ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య తిథి 2025 జూన్ 25 బుధవారం రోజున జరుపుకుంటారు. పితృదేవతల ఆరాధన చాలా ముఖ్యమైనది. అమావాస్య ప్రధానంగా పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున మన పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వస్తాయని నమ్మకం. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని చెప్తారు. అలాగే చంద్రుడు కనిపించని రాత్రి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని భావన కూడా ఉంది. అందుకే ఈ అమావాస్య రోజున దుష్టశక్తుల నుంచి రక్షణ కోసం ప్రత్యేక పూజలు, పరిహారాలు కూడా చేస్తారు. అలాగే చంద్రుడు మనస్సు, భావోద్వేగాలకు కారకుడు కాబట్టి ఈ అమావాస్య రోజున చంద్రుని ప్రభావం తక్కువగా ఉండడం వల్ల కొందరు మానసికంగా అశాంతిగా లేదా అస్థిరంగా ఉన్నట్లు చెబుతారు. అలాంటి వారు పూజలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. మరీ ముఖ్యంగా అమావాస్య అనేది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యాసాలకు బాగా అనువైన సమయం. ఈ రోజున చేసే పూజలు, ఉపవాసాలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా ఉగ్రదేవతలైన కాళికాదేవి, దుర్గామాత, చండీ, మహిషాసురమర్దిని అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్న, పూజలు నిర్వహించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయట. అమావాస్య రోజు చెయ్యకూడని పనులు. హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదని చెప్తారు. అవేమిటంటే ముఖ్య వివాహాలు, గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిర్వహించరు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా అమావాస్య రోజున చేయకూడదు. అలాగే దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదని పెద్దలు నమ్ముతారు. ఈ రోజున కోపం, ద్వేషం, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మాంసం, మద్యం సేవించకూడదు. కేవలం సాత్విక ఆహారం తీసుకోవాలి. జుట్టు కత్తిరించుకోవడం, క్షవరం చేసుకోవడం, గోర్లు కత్తిరించడం చేయకూడదని చెప్తారు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పగటిపూట సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవడం మంచిది కాదని ప్రశస్తి. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కొందరు నిపుణులు కొన్ని శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. నమ్మడం, నమ్మకపోవడం మీ వ్యక్తిగత విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.